వచ్చే 2016లో కూడా యాక్సిడెంట్ ఫ్రీ ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఇది దాదాపు 27 ఏళ్ళ నుంచి ఎవ్రీ ఇయర్ నడుస్తూ ఉంది. అయితే మా కొలీగ్ చెప్పినట్లు ఆర్టీసీ డ్రైవర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అండి ఆయన. 5 ఇయర్స్ హెవీ లైసెన్స్ వచ్చిన తర్వాత అతని డ్రైవింగ్లో టెస్టులు పెట్టుకొని తీసుకోవడం జరుగుతుంది. అంత ఎక్స్పీరియన్స్లో డ్రైవర్స్ ఉంటారు కాబట్టి యాక్సిడెంట్ రేట్ అనేది ఆర్టీసీలో చాలా తక్కువ ఉంటుంది. మీరు అదేవిధంగా ఈ ఆటోలు తర్వాత 7 సీటర్ ఆటోస్లో ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్స్ తర్వాత వాటికి ఉన్న బ్యాలెన్స్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఈ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉన్న ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రయాణిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆర్టీసీ ఒకటి సేఫెస్ట్ ప్రయాణం. అలాగే మీరు కూడా మీ వాహనం నడుపుతూ తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనం నడపండి. బాగా విజ్ఞప్తి ఇది. మీరు బతికుంటే దేశంలో చాలా మటుకు ఇంకా మంచి పనులు చేయవచ్చు. మనుషులే వెళ్తుంటే తర్వాత మనము లెక్కబెట్టిన ఓన్లీ డెత్ రేట్స్ తప్ప ఇంకేముండదు. సో దయచేసి మద్యం సేవించి వాహనం నడపదు. సెల్ ఫోన్ వాడడం నిషేధం చేయాలి. సెల్ ఫోన్ వల్లనే చాలా మటుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలా మంది ఈసారి లెక్క ఇప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నారు. వారు మొబైల్ ఫోన్ మాట్లాడుకుంటే కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాహనం నడుపుతారు. మీరు వాహనంలో ఫోన్ మాట్లాడినా హెడ్ ఫోన్స్ మాట్లాడినా మీ కాన్సన్ట్రేషన్ మొత్తం మీ హియరింగ్ లోనే ఉంటుంది. సో దయచేసి ఎప్పుడు కూడా హెడ్ ఫోన్స్ పెట్టి కూడా వాహనం నడపకూడదు. అలాగే చాలా మటుకు ట్రిపుల్ రైడింగ్ వెళ్తుంటారు. ఆ ట్రిపుల్ రైడింగ్ కూడా చాలా డేంజర్. ఎప్పుడు కూడా ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు. సో ఇప్పటి నుంచి మనం ఒక ప్రమాణం చేస్తాం. అందరం కలిసి ఇక్కడ ఒక ప్రమాణం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ ముగిస్తున్నాం. సార్ డిఎం సార్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. సార్ వెల్కమ్ సార్, ప్లీజ్.